హాయ్ అండి, నమస్తే. నేను అంబిక. వెల్కమ్ బ్యాక్ టు విన్నీ చేతి వంట. ఈరోజు వీడియోలో మనం బయట కొనే కస్టర్డ్ పౌడర్ని ఇంట్లో కూడా ఎంత సింపుల్గా తయారు చేసుకోవచ్చో చూపిస్తానండి. నేను చెప్పే ఈ కొలతల్ని కనుక ఫాలో అయితే మీరు కూడా చాలా పర్ఫెక్ట్గా తయారు చేసుకోవచ్చు. మరి మీరు కూడా తయారు చేసుకుంటారని చెప్పి వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చిన్న రిక్వెస్ట్ అండి, మన విన్నీ చేతి వంట ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ కస్టర్డ్ పౌడర్తోనే కస్టర్డ్ మిల్క్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకుని దానిలో ఒక అరకప్పు వరకు పంచదారను వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక కప్పు మెజర్మెంట్తో చూపిస్తున్నానండి. అన్నీ అదే కప్పుతో వేసుకుని ఈ కస్టర్డ్ పౌడర్ని తయారు చేసుకోవాలి. దీనికి మూత పెట్టుకుని చాలా ఫైన్గా పౌడర్లా చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా పౌడర్లా అవ్వాలండి. అసలు మిక్సీ గిన్నె తడి లేకుండా చూసుకోవాలి ముందు. తర్వాత మనం ఏ కప్పుతో అయితే పంచదార వేసామో అదే కప్పు నిండా మిల్క్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. మరో కప్పు నిండా కార్న్ఫ్లోర్ని కూడా వేసుకుని అదే మిక్సీ గిన్నెలో కార్న్ఫ్లోర్ని కూడా వేసుకోవాలి. తర్వాత కలర్ కోసం ఎల్లో ఫుడ్ కలర్ని వేస్తున్నానండి. ఒక అర టేబుల్ స్పూన్ వరకు ఎల్లో ఫుడ్ కలర్ వేసుకోవాలి. తర్వాత దీనికి ఫ్లేవర్ కోసం వెనీలా ఫ్లేవర్ కానీ, స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కానీ, లేదు బటర్ స్కాచ్ ఫ్లేవర్ అయినా వేసుకోవచ్చు. మీకు ఏది ఇష్టమైతే అది వేసుకోవచ్చండి. 1.5 టేబుల్ స్పూన్ వరకు దీనిలో వేసుకోవాలి. ఇది కూడా సూపర్ మార్కెట్లోనే అవైలబుల్గా ఉంటుంది. ఇవన్నీ ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని మరలా ఫైన్గా పౌడర్లా చేసుకోవాలి. చూసారు కదా, ఇలా పౌడర్లా చేసుకున్న తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా అవుతుందండి. మనం వేసిన ఫుడ్ కలర్ కానీ కరెక్ట్గా సరిపోయింది. అర టేబుల్ స్పూన్ ఫుడ్ కలర్ అయితే కరెక్ట్గా వచ్చిందండి. అచ్చం మనం బయట కొన్నట్లే కలర్ కూడా ఉంది కదా, చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఒకసారి మీరు కూడా తయారు చేసుకోండి. ఇది వెంటనే ఒక డబ్బాలో పెట్టుకోకుండా మనం మిక్సీ వేసాం కాబట్టి దీనిలో వేడి ఉంటుంది కాబట్టి ఒక ప్లేట్లోకి తీసుకుని కొద్దిసేపు బయట ఉంచిన తర్వాత ఒక 8 డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం కస్టర్డ్ మిల్క్ని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూసేద్దామండి. ఇది చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో స్టోర్ చేస్తున్నాను నేను. ఇలా స్టోర్ చేసుకుని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎన్నాళ్ళైనా పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు మనం కస్టర్డ్ మిల్క్ని కూడా ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం. ఒక గిన్నెని తీసుకుని దానిలో 1/2 లీటర్ వరకు ప్యాకెట్ పాలు తీసుకున్నానండి. మీరు గేదె పాలైనా తీసుకోవచ్చు. పాలు ఎంత చిక్కగా ఉంటే అంత టేస్ట్గా ఉంటుంది. ఇది స్టవ్ మీద పెట్టుకుని ఒక పొంగు వచ్చే వరకు ఈ విధంగా కాచుకోవాలి. తర్వాత దీనిలో 1.5 టేబుల్ స్పూన్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి. మీరు తీపి తినేదానిని బట్టి తక్కువ ఎక్కువలు అడ్జస్ట్ చేసుకోండి. ఈ విధంగా పంచదార కరిగే వరకు మరలా ఒకసారి ఈ విధంగా పొంగొచ్చే వరకు కాచుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో 1.5 టేబుల్ స్పూన్ల వరకు మనం తయారు చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని వేసి దానిలో కొన్ని పాలు వేసి ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ కలుపుకున్న మిశ్రమాన్ని మనం కాచిన ఈ పాలల్లో గరిటెతో తిప్పుకుంటూ ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇలా కలుపుతూనే ఉండాలండి, లేదు అంటే అడుగు పట్టేస్తుంది. ఇలా కలుపుకుంటూ మరి కొద్దిసేపు మరిగించుకోవాలి. ఇవి కాగే కొందుకు చిక్కబడతాయండి. తర్వాత దీనిలో కొన్ని జీడిపప్పు ముక్కల్ని అలాగే బాదం పప్పు ముక్కల్ని కూడా కొన్ని యాడ్ చేసుకోవాలి. మీకు ఇష్టమైతే పిస్తాని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి కూడా వేసుకున్న తర్వాత మరి కొద్దిసేపు పాలని కలుపుకుంటూ ఇలా మరిగించుకోవాలి. తర్వాత 1 నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసి
ఈ పాలని పక్కకి తీసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మీరు డీప్ ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకుని ఒక అరగంట పాటు చల్లగా అయినా సర్వ్ చేసుకోవచ్చు. అంతేనండి, కస్టర్డ్ మిల్క్ అయితే రెడీ అయిపోయినాయి. మరి సర్వింగ్ కప్లోకి తీసుకుందాం. ఈ విధంగా మనం తయారు చేసిన కస్టర్డ్ మిల్క్ని సర్వింగ్ కప్లోకి పోసుకుంటూ సర్వ్ చేస్తే ఈ పైన మనం కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు ముక్కల్ని, కొన్ని బాదం పప్పు ముక్కల్ని కూడా వేసుకోవాలి. నేనైతే కొన్ని టూటీ ఫ్రూటీస్ని కూడా వేసానండి, కలర్ఫుల్గా ఉంటుందని. ఇవి ఫ్రిడ్జ్లో పెట్టుకుని తాగితే ఇంకా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మరి ఇదే విధంగా తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.